వెల్కమ్ టు మై ఛానల్ ఉషా ఫర్ యూ. భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందము. రమణ మహర్షి అరుణాచలేశ్వరుని దర్శనం ఎలా చేసుకున్నారు అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఓం అరుణాచలేశ్వర శివాయ నమః. అలా అరుణాచలంలో అడుగుపెట్టిన వెంకటరామను మహదానందంతో ఊగిపోతున్నాడు. మనసు గాలిలో తేలిపోతోంది. వడలు తెలియని రీతిలో అరుణాచలేశ్వరుని ఆలయానికి పరుగెత్తాడు. బిడ్డ రాక కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఆనాడు అరుణాచల దేవాలయంలోని ద్వారాలన్నీ తెరిచి ఉన్నాయి, గర్భగుడితో సహా. చుట్టుపక్కల మనుష్య సంచారం లేదు. అరుణాచలేశ్వరుడు బిడ్డను తన వద్దకు ఆకర్షించుకుంటున్నాడు. వెంకటరామను దివ్యావేశంతో గర్భగుడిలోకి ప్రవేశించి తండ్రిని చేరుకున్నాడు. పొంగిపోతున్న ఆనంద బాష్పాలతో అరుణాచలేశ్వరుని అభిషేకిస్తూ, అప్పా అంటే తండ్రి, నీ ఆజ్ఞ మేరకు వచ్చాను అని విన్నవించుకున్నాడు. అలా ఒంటరిగా తనను శరణుజొచ్చిన వెంకటరామనుకు ఆ అరుణాచలేశ్వరుడు ఏ మౌనోపదేశం చేశాడో ఆ తండ్రి బిడ్డలకి తెలియాలి. అంతవరకు శరీరంలో అనుభవిస్తున్న మంట చల్లారిపోయింది. ఒళ్ళంతా అమృతం చిలకరించినట్లయింది. వెంకటరామను మామూలు భక్తునిలా చేతులు జోడించి నమస్కరించలేదు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయలేదు. సాష్టాంగపడి మొక్కలేదు. బిడ్డ తండ్రిని ప్రేమతో కౌగిలించుకున్నట్లు అరుణాచలేశ్వరుని కౌగిలించుకున్నాడు. ఇక నీవే దిక్కన్నట్లు. ఎంత మనోహర దృశ్యం! రేపటి గురించి చింతలేని అట్టి పరిపూర్ణ శరణాగతి ఆధ్యాత్మిక చరిత్రలోనే అపూర్వ ఘట్టం. తరువాత జగజ్జనని అపీత కుచాంబ ఆలయాన్ని దర్శించాడు. అక్కడి నుండి గ్రామంలో తిరుగుతూ అయ్యంగులమనే కోనేటి దగ్గరికి వెళ్ళాడు. పూర్వ జీవితానికి సంబంధించిన గుర్తులను తొలగించుకోవడం ప్రారంభించాడు. తన దగ్గరున్న భక్ష్యాల పొట్లాన్ని కోనేటిలో పారవేశాడు. వెంకటరామునకు చిన్నప్పటి నుండి తల మీద ఒత్తైన నల్లటి పొడుగాటి వెంట్రుకలుండేవి. అవి ఎందులకు అనుకుంటూ కోనేటి దగ్గర నుండి వస్తుండగా ఒక అపరిచితుడు ఎదురై తనకు తానుగా జుట్టును కత్తిరించుకుందువా అని అడిగాడు. అప్రయత్నంగా సరే అనగా అతడు వెంకటరామనుని ఒక మంగళి ఇంట చేర్చి అదృశ్యుడయ్యాడు. అది ఈశ్వరలీల. కాకపోతే ఆ అపరిచిత వ్యక్తికి మంగళి ఇల్లు చూపించాల్సిన అవసరం ఎందుకుంటుంది? ఆ మంగళి కూడా చాలా స్వల్ప ద్రవ్యాన్ని తీసుకొని అతని శిరోజాలను తొలగించాడు. అయ్యంగులము కోనేటికి పక్కనే ఉన్న తోటలో తాను కట్టుకున్న వస్త్రాన్ని చింపి ఒక పేలికను కౌపీనంగా పెట్టుకున్నాడు. కౌపీన ధారణ బ్రహ్మచర్య వ్రత ధారణకు గుర్తు. ఆనాటి నుండి నిర్యాణమయ్యే వరకు కౌపీనధారుడే. మంగలికివ్వగా మిగిలిన ద్రవ్యాన్ని కూడా అక్కడే పారేశాడు. మళ్ళీ జీవితంలో పైకాన్ని చేతులతో తాకలేదు. ఇంకా తాను బ్రాహ్మణుడినని తెలిపే యజ్ఞోపవీతం ఒంటిపై ఉంది. జగజ్జనకుడైన అరుణాచలేశ్వరుని పుత్రుడు కనుక తాను వర్ణనాతీతుడు. అందుకని జంధ్యాన్ని కూడా తీసి పారవేశాడు. శిరోజాలు తొలగించిన తరువాత స్నానం చేయాలి. కానీ వెంకటరమను అది కూడా ఎందుకని ఊరుకున్నాడు. కానీ గురువు అరుణాచలేశ్వరుడు నియమలోపం జరగనివ్వలేదు. నీటి మధ్యమున సన్యాస వ్రతధారణ పరిసమాప్తమగును. ఆ రోజు బ్రహ్మాండమైన వర్షం కురిసింది. భూజలాన్ని మించిన ఆకాశ గంగా జలాలతో వెంకటరమను పూర్తిగా తడిసిపోయాడు. అవతార పురుషుని రాకకు సూచనగా వర్షాలు కురుస్తాయని పురాణ గాథలు చెబుతాయి. వెంకటరామను అరుణాచలం రాకముందు ఆ గ్రామంలో ప్రజలు వర్షం లేక చాలా ఇబ్బందులు పడేవారు. ఆ విధంగా ప్రకృతి తన హర్షాన్ని వెలిబుచ్చింది. వారం 10 రోజులు విడవకుండా ధారాపాతంగా వర్షం కురిసి నీటి కరువు తీర్చింది. ఆనాటి రాత్రి వెంకటరమను ఆలయంలోని వేగాళ్ల మండపంలో ఉన్నాడు. ఈదరగాలికి గజగజ వణికిపోతున్నాడు. వర్షం చినుకులు సూదుల్లా పొడుస్తున్నాయి. నేల మీద రాతి బండలు. కౌపీనం తప్ప కింద వేసుకోవడానికి కానీ కప్పుకోవడానికి కానీ వస్త్రం లేదు. కాళ్ళు దగ్గరగా ముడుచుకొని మౌనంగా ధ్యాన నిష్టలో కూర్చున్నాడు. వెంకటరామను అరుణాచలంలో అడుగుపెట్టిన రోజంతా కటిక ఉపవాసమే. అంతకుముందు 3 పూటలా తినే బాలుడు ఆ రోజంతా తిండి లేకుండా ఉండగలిగాడంటే అది ఈశ్వర విలాసం కాక మరేమిటి?
ఆ మరునాటి ఉదయం వెంకటరమణు వేగాళ్ల మండపం ముందున్న మెట్లు ఎక్కుతూ దిగుతూ పచార్లు చేస్తున్నాడు. ఆ పక్కనే ఉన్న శ్రీ గోపుర సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఉంటున్న మౌనస్వామి తన శిష్యుడు రామస్వామితో కలిసి ఆ మండపం దగ్గరకు వచ్చారు. ఆ మౌనస్వామి వెంకటరామన్ని పరీక్షగా చూశాడు. ఈ కుర్రవాడు ఆకలితో ఉన్నాడు, కొంచెం ఆహారం తెచ్చి ఇవ్వమని శిష్యునికి సంజ్ఞ చేసి చెప్పారు. వెంటనే అతడు ఒక తగరు గొట్టంతో ఉప్పుడు బియ్యం అన్నం తెచ్చాడు. పెద్ద పెద్ద మెతుకులు, పైన ఉప్పు, అడుగున పొల్ల నీళ్లు, నంచుకునేందుకు ఊరగాయ బద్ద, అది కూడా భిక్షాన్నమి. తరువాత కాలంలో శ్రీరమణులు ఈ సంఘటనను సజల నయనాలతో తరచూ స్మరిస్తుండేవారు. అదే మనకు ఈశ్వరుడు పెట్టిన మొదటి భిక్ష. ఆ అన్నం వారే నోట్లో పెడితే తిని ఆ నీళ్లు తాగాను అని భక్తులకు చెప్పేవారు. తరువాత 3 ఏళ్ల దాకా వెంకటరమణు దేవాలయ గర్భగుడికి వెళ్ళలేదు. హృదయ గుహలో తండ్రి అరుణాచలేశ్వరుడు అనుభవమే కథ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. మరొక అధ్యాయంలో బ్రాహ్మణ పరదేశి అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం.